అందంగా అమర్చిన కెమెరా తన స్టడీ టేబుల్, పేస్టల్ కలర్స్, హైలైటర్స్, ఓపెన్ చేసిన బుక్స్పై ఉంటుంది. సైలెన్స్ ట్రేవర్ అనే యూజర్ నేమ్తో ఆమె ప్రపంచమంతా చూడగల లైవ్ స్ట్రీమ్ని స్టార్ట్ చేస్తుంది. దేశంలో అన్ని ప్రాంతాల వారు, వేలాది మంది విద్యార్థులు లోఫై సంగీతం, మ్యూజిక్ మోగుతుండగా మహిమ నిశ్శబ్దంగా చదవడం వినడానికి, చూడడానికి లైవ్ స్ట్రీమ్లో జాయిన్ అవుతారు. ఆమె చాలా అందంగా శ్రద్ధని తన స్టడీ టేబుల్ని చూసిన వారి మనస్సుకు శాంతి లభిస్తుంది. కెమెరా బ్యాక్ సైడ్ ఉన్న మహిమ మాత్రం కాఫీ త్రాగుతూ వేగంగా కొట్టుకుంటున్న తన హార్ట్ బీట్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. ఆమెను చూడకుండా కనీసం పేరు కూడా తెలియని తనను ప్రేమించే సమాజం అది. ఇది మహిమ రహస్యంగా తన బాధను పోగొట్టుకోవడానికి చేసే పనులలో ఒకటి. ఫోన్లో ఒక లాక్డ్ ఫోల్డర్లో అన్ఫిల్టర్డ్ వీడియోస్ దాచిపడి ఉంటాయి. అవి మహిమ ఫాలోవర్స్ కోసం కాదు, తన పేరెంట్స్ కోసం అసలే కాదు. ఎప్పుడు తను లోన్లీగా ఉన్నా, డిప్రెషన్లో ఉన్నా, తను మనసులో ఉన్న బాధను కన్నీళ్లతో, వణుకుతున్న చేతులతో నేను ఒక మెషిన్లా మారిపోయాను, ఇలా నటిస్తూ ఉండడం నాకు విసుగ్గా ఉంది అని రికార్డ్ చేసుకుంటుంది. దీనినే ప్రొడక్టివిటీ పారాడాక్స్ అంటారు. మహిమ ఎంత ఎక్కువ సాధిస్తే అంత ఎక్కువగా తన ఖాళీగా అనిపిస్తుంది. ప్రపంచం ఆమెకు వచ్చిన A+ మార్కులనే చూస్తుంది. కానీ ఆ మార్క్స్ తర్వాత తనలో ఏదో తెలియని లోన్లీనెస్తో వచ్చే భయాన్ని తన ఫోన్ మాత్రమే చూస్తుంది. శనివారం రాత్రిళ్ళు లైబ్రరీకి వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి ఒక బ్లాక్ హుడీ వేసుకొని బయటకు వెళ్తుంది. నిజానికి మహిమ ఒక పాడుపడిన ఫ్యాక్టరీకి వెళ్తుంది. ఆమె తన స్ప్రే క్యాన్ పెన్స్తో పెద్ద పెద్ద గోడలపై అద్భుతంగా కనిపించే పెయింటింగ్ చేస్తుంది. మహిమ లేటెస్ట్ వర్క్ వైరల్ అయ్యింది సోషల్ మీడియాలో. ఆ పెయింటింగ్లో ఒక స్టూడెంట్ చాలా బరువైన బ్యాగ్ మోస్తూ ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. ఆకాశంలో ఉన్న స్టార్స్లా కాకుండా అలారం క్లాక్లా ఉన్నాయి. పెయింటింగ్ క్రింద ఆస్ట్రా అని ఉంది. ఆ ఆస్ట్రా ఎవరో తెలుసుకోవాలని నగరం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.